గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట. మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్నీ తీసి మళ్ళీ మీ గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇది కరెక్ట్ కాదు. ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఎంత పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్ట ఉన్నంత మేర, ఎంత రైలు పట్ట ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయినరు. అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిండ్రు. కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్ళల్లో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కన వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంటు, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్నీ చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు.